హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. జగన్మోహన్ రెడ్డి గారి కారు ఆంధ్రప్రదేశ్లో ఒక రచ్చ సృష్టిస్తుందండి. నిజం. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చకి దారితీసింది. ఏంటంటే ఏదైతే మాజీ సీఎం, నిజంగా మాజీ సీఎం అలాగే Z+ కేటగిరీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కారు ఏదైతే తాడేపల్లి నుంచి వినుకొండ వెళ్లే దారిలో చాలాసార్లు ఆగిపోయినందుకు గాను ఆయన ఆ కారు నుంచి దిగి తోటి ఎవరైతే కూడా వస్తున్నారో వాళ్ళ కారులో అయినా ప్రయాణం చేయడం జరిగింది. అక్కడ మొదలైందండి జగన్మోహన్ రెడ్డి గారి కారు గురించి రచ్చ. అన్ని సోషల్ మీడియాలో కానీ అలాగే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కానీ మనం అవును కాదు ఊదర కొట్టేశారనమాట జగన్ గారి కారు గురించి. ఏంటి అసలు జగన్ గారి కారు గురించి రచ్చ ఏంటి, రభస ఏంటి, దేని గురించి అంటే కనుక వివరాల్లోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందని మర్చిపోద్దు. నాకు మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేశారా 100% మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నా వీడియో పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నలుగురు దాన్ని చదువుతారు. అంతేకాదు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు మాత్రమే మీ ముందుకు వస్తాయి. ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే మీ ముందుకు వస్తాయి. మర్చిపోద్దు. ఫస్ట్ నాకు మోటివేషన్ ముందు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. జగన్ గారి కారు రచ్చరచ్చ చేసిందండి. ఏంటి ఆ రచ్చ అనేది చెప్పే ముందు ఆ కారు గురించి ఒకసారి చూద్దాం. AP 39P0014 ఏదైతే ఉందో ఆ కారు బుల్లెట్ ప్రూఫ్ కారు యాక్చువల్గా అయితే కనుక. కానీ బుల్లెట్ ప్రూఫ్ కారే కానీ అది మాత్రం డొక్కు కారు అని అంటారు. ఎలాంటి సందేహం లేదు. నిజమేనండి. వాస్తవంగా దాని ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది. వెనకాల సిగ్నల్ లైట్లు పగిలిపోయి సొట్ల పడిపోయి పేరుకే బుల్లెట్ ప్రూఫ్, దాంట్లో ప్రూఫ్లెస్ కార్ అనమాట అది. అంతే ఒక మాటలో చెప్పుకోవాలంటే అలాంటి కారుని Z+ కేటగిరీ ఉన్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయించడంలోనే అసలు తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి ఎంత డొల్లతనంగా వ్యవహరిస్తుందో క్లియర్ కట్గా తెలుస్తుంది. నేను కాదు, అందరూ మాట్లాడే మాట ఇది. కాబట్టి ఏంటి అసలు ఏం జరిగిందంటే కనుక వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ను ఎవరైతే టీడీపీ కార్యకర్త జలాని కత్తితో అత్యంత పాశవికంగా నడి రోడ్డు మీద పట్టపగలు దారుణంగా నరికి చంపాడో ఆ సంఘటన గురించి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి వినుకొండకు బయలుదేరే మార్గ మధ్యంలో చాలాసార్లు ఈ కారు ట్రబుల్ ఇచ్చింది. ఎందుకని అది పాత కారు, డొక్కు కారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆ కారు ట్రబుల్ ఇవ్వడంలో ఆశ్చర్యమే లేదు. కాబట్టి అలాంటి కారుని కేటాయించడం భద్రతా వైఫల్యాలే అని ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు కారు కేటాయించడం కరెక్టే కాదు. ఎవరిని అడిగిన మాట చెప్తారు. కానీ ఎందుకు కేటాయించారనేది మీకే వదిలేస్తాను ఆ మాట కూడా. కాబట్టి అలాంటి కారులో ప్రయాణం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పదే ఆగిపోవడంతో ఈ కారు నాకు వద్దని దిగిపోయి వేరే కారు ఎక్కడంతో అక్కడ మొదలైంది చర్చ. ఎందుకని ఆ కారును వదిలేశారు అని అంటే కనుక తెలుగుదేశం సోషల్ మీడియా దీన్ని గొప్పగా చెప్పిందండి. చాలా గొప్పగా చెప్పింది. ఎలా అంటే ఆ కారు జగన్మోహన్ రెడ్డి గారికి కంఫర్ట్గా ఉండగా వేరే కారులోకి మారారు అంతే. ఎందుకంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణించిన కారు, మామూలు కారేం కాదు, చాలా నెంబర్ 1 కారు అనేది కనుక చెప్పుకుంటూ వచ్చింది. తర్వాత దాన్ని వైసీపీ సోషల్ మీడియా ఎలా చెప్పారంటే కనుక అది పాత కారు, డొక్కు కారు, వెనకాల సిగ్నల్ లైట్లతో సహా పగిలిపోయిన కారు, అది బుల్లెట్ ప్రూఫ్ ఏంటి, ఏ ప్రూఫ్ లేని కారు అది అని చెప్పి సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ అడ్డంగా దొరికింది ఎవరంటే కనుక టీడీపీ మీడియానే చెప్పాలి. ఎందుకంటే అది ఎందుకో పనికిరాని పాతకారైన జగన్మోహన్ రెడ్డి అలాగే మిగిలిన నాయకులు అలాగే మిగిలిన వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటే టీడీపీ మాత్రం నెంబర్ 1 కారు అది అంత పాతకారేం కాదు అని దాని మీదే చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల పాటు ప్రయాణం చేశారు. అంతేకాదు అది ఎన్నో లక్షల కిలోమీటర్లు సుదీర్ఘంగా అసలు ఏమాత్రం డౌట్ లేకుండా తిరిగిన కారు అని చెప్పకనే చెప్పినట్టు. అంటే వాళ్ళు ఎలా చెప్పారంటే దాని గురించి గొప్పగా చెప్తున్నాం అనుకున్నారే కానీ కారు గురించి అది ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతుంది అనేది ఆటోమేటిక్గా వాళ్ళే చెప్పడం జరిగింది. అన్ని సంవత్సరాలు అన్ని లక్షల కిలోమీటర్లు తిరిగిన కారు ఏంటి Z కేటగిరీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కారుని ఇవ్వడం సబబు కాదని చాలామంది విమర్శకులు మాట్లాడుతున్నమాట. నిజమే కదండి, వాళ్ళ విమర్శల్లో కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే కారు నెంబర్ 1 అని మీరే చెప్పారు. ఇదంతా ఈ విషయాన్ని టీడీపీ ప్రభుత్వం Xలో పోస్ట్ చేసింది. మరి విచిత్రంగా పోస్ట్ చేయడంతో అడ్డంగా దొరికేశారని చాలా వీడియోలు అయితే కనుక రావడం జరిగింది. ఏంటంటే వాస్తవంగా కారు పాతది అని వైసీపీ సోషల్ మీడియా చెప్తుంది. పాతదని మీరే చెప్తున్నారు మళ్ళీ రివర్స్లో. ఏమని అది పాతదే, ఇప్పుడు కాదు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు దాని మీద తిరిగారు. ఎప్పుడు 2014 2000 ఇలా ఈ రకంగా దాని గురించి మొత్తం డేటా అయితే కనుక మీరే చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో అర్థమవుతుంది ఎంత పాత కారు. చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు తిరిగారంటే కనీసం దాన్ని మరమ్మతులు కూడా చేయకుండా అలా వదిలిపెట్టేశారు.
కాబట్టే దాన్ని ఎందుకు పనికిరాని కారుగా కేటాయించి జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని అంటగట్టారు అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడిన మాటకి టీడీపీ ఏదైతే ఎక్స్లో పోస్ట్ చేసిందో అది నిజమే అన్నట్టుగా ఏదో సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయిందనమాట అది. కాబట్టి జగన్ గారి భద్రతలో ఇలాంటి డొల్లతనాలు కనిపించడంతో ఆయన భద్రత రీత్యా చాలా మట్టుకి వైసీపీలో కొంచెం అభద్రతా భావం అనేది, అంటే కొంచెం ఆందోళనకరమైన భావం అనేది వాళ్ళలో కలుగుతుందన్నమాట వాస్తవమే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కనుక, ఎందుకంటే పార్టీ ఏదైనా కానీ మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన తగినట్టుగా ఉండేటటువంటి ఆ కారు అనేది ప్రొవైడ్ చేస్తే చాలా మంచిదని రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నిపుణులు మాట్లాడుకుంటున్నటువంటి మాటలన్నమాట ఇవి. అంతేకాదు వాస్తవంగా అయితే కనుక జెడ్ కేటగిరీలో ఏదైతే ఉన్నారో, Z+ కేటగిరీలో ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అత్యాధునికమైనటువంటి భద్రతా సిబ్బందిని కల్పించాలి. వాస్తవంగా అయితే కనుక రాజకీయ కక్షలో, రాజకీయ దురుద్దేశం, రాజకీయ కుతంత్రాలు ఏవైనా ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి చాలాసార్లు చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చే వాటిగా ఉంటాయి. అదండి దీని గురించి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి కారు గురించి అయితే కనుక బీభత్సంగా మాట్లాడుకుంటున్నారు. ఆ విషయాన్ని మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. చూస్తున్న మీరందరూ కూడా మర్చిపోతే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.